హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సారీ, 9:46. గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఇవాళ మేము విజయవాడ నుంచి కేసనేపల్లి అంటే నర్సరావుపేట ముందు దగ్గర కేసనేపల్లి ఎంఏఎం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బయలుదేరాము అనమాట. అఫ్ కోర్స్ బయలుదేరి 8:30కి బయలుదేరాము. ఇప్పుడు 9:45 అయింది. దారిలో మంగళగిరి ఉంటుంది కదా మన టోల్ ప్లాజా, అక్కడ ఆగి ఒక మస్తు కాఫీ తాగి మళ్ళీ జస్ట్ ఇప్పుడే బయలుదేరాం అనమాట. మనం రీచ్ అవడానికి ఇక్కడ నుంచి 1 మినిట్, ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇంకా. బట్ హైవే కదా, కొట్టేస్తున్నాం. ప్రజెంట్ గా అయితే 90-100 మధ్యలో పెట్టి కొట్టేస్తున్నాం. బట్ అంత స్పీడ్ వెళ్ళకూడదు, తెలుసు అది. సో అందుకే కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక 70 దాకా చేసేస్తాను. ఎందుకంటే బైపాస్లు అటు ఇటు అన్నీ ఉంటాయి కదా, మన వల్ల అవదు ఆ స్పీడ్ లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం. ఏదో జోష్ లో ఆవేశంలో కొట్టేస్తుంటాం అప్పుడప్పుడు, అంతే కదా. బైది బై మనం ఇప్పుడు జస్ట్ గుంటూరు దాటామంటారా బాస్? ఎక్కడ దాకా వచ్చాం మనం? గుంటూరు దాటావా? ఓకే, గుంటూరు దాటాం. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ కోల్డ్ స్టోరేజ్ అంట, ప్రైవేట్ లిమిటెడ్. శ్రీ లక్ష్మీ నరసింహ కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్. బైది బై కోల్డ్ స్టోరేజ్ ఐడియా ఉందా లేదండి మీకు? ఇక్కడ ఇంకో కొమ్మినేని కోల్డ్ స్టోరేజ్ అంటే ఇదంతా. అబ్బో, ఇంకోటి ఉందండి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్, కర్రీ అన్నపూర్ణమ్మ కోల్డ్ స్టోరేజ్. బాస్, నేను కోల్డ్ స్టోరేజ్ గురించి చెప్తున్నప్పుడు అటు తిప్ బాస్ కెమెరా ఒకసారి. అఫ్ కోర్స్ ఇప్పుడు దాటిపోయినాయిలే. కోల్డ్ స్టోరేజ్ ఐడియా ఉంది కదండి. కోల్డ్ స్టోరేజ్ అంటే మనం రా ఉంటది కదా, అంటే ఏంటంటే పప్పులు అయ్యి ఇయ్యి మొక్కజొన్న కండ్లని ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి ఉంటాయి కదా. ఎక్స్పోర్ట్ క్వాలిటీని గ్రేడింగ్ చేసి ఆ మార్కెట్ లోకి మనం మీట్ అయ్యే వరకు, అంటే ఆ మార్కెట్ రేట్ మనకు వచ్చే వరకు, ప్లస్ కస్టమ్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసే వరకు, అంటే ఉంటాయి కదండి ఇంపోర్ట్ లైసెన్స్ లని, ఎక్స్పోర్ట్ లైసెన్స్ లని, బిల్ ఆఫ్ ఎంట్రీ, బిల్ ఆఫ్ లాడింగ్ అని చెప్పి, మనీ రిసీవ్ అయిందా అవ్వలేదా, మనీ రిసీవ్ అవ్వకపోతే బ్యాంక్ అని, లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కంప్లీట్ అవడానికి ఏంటంటే ఇన్ ద మీన్ టైం కోల్డ్ స్టోరేజ్ లో పెడుతుంటాం కదా మనం. అయ్యి బాబాయ్, మాట్లాడితే 120 దాడిపోయిందండి. ఆగండి, కొద్దిగా స్పీడ్ తగ్గించడం నన్ను. తగ్గుతున్నా 100లోకి వచ్చింది. మరి ఇంత స్పీడ్ వెళ్ళకూడదండి బాబోయ్. రైట్, ఆ కోల్డ్ స్టోరేజ్ లో చేస్తాం కదండి. అది అంతవరకు ఏంటంటే ఆ కోల్డ్ స్టోరేజ్ లో పెడుతూ ఉంచున్నమాట. బై మీ అందరికి తెలుసో తెలియదు ఇంకొక చిన్న విషయం. కోల్డ్ స్టోరేజ్ లో మనం మెటీరియల్ ఏదైనా స్టాక్ చేసినప్పుడు, అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న కండలు కోల్డ్ స్టోరేజ్ లో మనం పెట్టినప్పుడు, కోల్డ్ స్టోరేజ్ యొక్క ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి క్యాష్ లోన్ కూడా ఇస్తారండి. అంటే మన క్రాప్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, దాన్ని బేస్ తీసుకొని మనకి క్యాష్ లోన్ కూడా ఇస్తారు. నార్మల్ గా రూపాయన్నర వడ్డీ అలా తీసుకుంటుంటారు. ఈ లోపు ఏంటంటే మన అందరూ వ్యవసాయదారులు అనుకోండి, మనం వ్యవసాయదారు, యాక్చువల్ బేసికల్ గా నేను ఒక వ్యవసాయదారుని అండి. సో ఏంటంటే ఈ లోపు ఏంటంటే ఆ మనీ వాళ్ళ దగ్గర తీసుకొని మనం ఏదన్నా రొటేషన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే మనకి ఇలా మార్కెట్ బాగుంది, ఇలా మనకి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, ఇట్స్ ద రైట్ టైం టు ఎక్స్పోర్ట్ అని మనం అనుకున్నాము, ఆటోమేటిక్ గా అప్పుడు ఆ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకి మనకి ఉన్న అండర్స్టాండింగ్ బట్టి, కొంతమంది అయితే మా దగ్గర తీసుకుని అప్పు కట్టే తీసుకెళ్ళండి అంటారు. లేదా మనం పాత కస్టమర్లు అనుకోండి, నాలాంటి పాత కస్టమర్లు అనుకోండి, మనలాంటి వాళ్ళు ఎవరన్నా పాత కస్టమర్లు అనుకోండి, పర్లేదండి మీరు ముందు మెటీరియల్ అది సేల్ చేసి ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఇవ్వండి అంటారు. నార్మల్ గా రూపాయన్నర అంటే 18% పర్ యానం అండి. అది బయట కాల్ మనీ కంటే చాలా తక్కువ అండి. బయట కాల్ మనీ అనుకోండి రోజువారీ ఒక్కైనా ₹3, ₹4, ₹5 కూడా తీసుకుంటుంటారు. ఇదేంటంటే చాలా తక్కువ రేట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అదనమాట. ఓకే, ఇప్పుడు ఆ కోల్డ్ స్టోరేజ్ అయిపోయినాయి, ఇంకేం కనపడుతుంది మనకి? ఇదంతా హైవే. బయట ఈ టవర్స్ ఉన్నాయి చూడండి, దీన్ని ఏమంటారంటే మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉంటాయి కదా, వీటిని అంటారు. దీన్ని బేసికల్ గా ఒక ట్రాన్స్లైన్ ఇంజనీరింగ్ కంపెనీ ఉంటుందండి, వాడు చేస్తుంటాడు. వాళ్ళు ఎక్కువగా రీసెంట్ గా ట్రాన్స్లైన్ వాళ్ళు రీసెంట్ గా Fortune 50లోకి ఎంటర్ అయ్యారండి. ఇది గ్రేట్ న్యూస్. అఫ్ కోర్స్ వాళ్ళు రీసెంట్ గా ఐపీఓలోకి వచ్చి కూడా 1 year కూడా కాలేదు. ఐపీఓ ప్రైస్ వచ్చి 370, 380 పెట్టారు. ఓపెనింగ్ వచ్చి 450, తర్వాత 800 దాకా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు 400 అలా వచ్చింది. బయట ఎవరైనా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటే ట్రాన్స్ఫర్లకు ఇన్వెస్ట్ చేయొచ్చండి, ఎందుకంటే లాంగ్ రన్ లో అది బాగానే ఉంటుంది. అది చోడవరం ఉంటుంది, ఇక్కడికి ఏదో చూపిస్తుంది. అఫ్ కోర్స్ మనం ఇలా హైవేలో వెళ్ళిపోతాం, ఇలా చూపిస్తుంది కదా, ఇలా రైట్ గా స్ట్రైట్ గా వెళ్ళమని చెప్తుంది. సో దాని మాట వినకపోతే అది బాధపడుతుంది కదండి. ఇదేమో గూగుల్, ఇదేమో మ్యాప్ మై ఇండియా, వాళ్ళు మాట వినకపోతే బాధపడతారు కదా. సో అందుకే వాళ్ళ మాట వింటూ అలా మనం బయలుదేరదామండి. చెన్నై ఇక్కడ నుంచి 350 కిలోమీటర్లు అంటే బాబోయ్ ఏంటోనండి. కానీ ఒకటండి, ఇక్కడ మనం ఈ గుంటూరు దాటి ఇది ఉన్నాం కదా, ఎండ దంచి కొడుతుందండి బాబు.
మనం లోపల ఉన్నాం కాబట్టి మనకి తెలియట్లేదు కానివ్వండి. ఎండ మటుకు అదేదో పాట ఉంటుంది చూడండి చిరంజీవిది, నాటు కొట్టుడు వీర కొట్టుడు కన్ను కొట్టుడు రెచ్చ కొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడే అన్నట్టు మనం దిగామనుకోండి, ఆ ఎండ మనకి నాటు కొట్టుడు వీర కొట్టుడు ఇక మనం చేయగలిగింది ఏం లేదండి. అది చూసుకోండి ఇక. ఆడ 80 లిమిట్ అన్నాడు, మనం 107 వెళ్తున్నాం. మనకి ఏమైనా బుద్ధి ఉందండి అసలు? గవర్నమెంట్ ఎందుకు పెట్టిద్దండి ఆ లిమిట్ లో వెళ్ళండి అని చెప్పి? మన జాగ్రత్తల కోసమే కదండి. ఆ 80 అంటాడు, మనం 100 కొడుతున్నాం. మళ్ళీ పెద్ద నీతులు చెప్పడం నేను 80 దాటితే భయం వేస్తుంది అది ఇది అని చెప్పి. కానీ అఫ్ కోర్స్ ఏంటోనండి అది అలా వెళ్ళిపోతూ ఉంది. ఏం చేద్దామంటారండి? తప్పదండి. బతుకు జట్కా బండి అంటారు చూడండి, ఆ విధంగా అది నడుస్తూ ఉంది, మనం నడిపిస్తూ ఉంటాం అంతే. ఆగండి ఆగండి, అక్కడ ఏదో గుడి కనపడుతుందండి. బస్ బస్, ఆ గుడి ఫోకస్ ఏంటది? గుడి అన్నది చర్చ్ అంట. ఓకే ఓకే, చర్చి గుడి మస్జిద్ అన్ని ఒకటేనమ్మా. ఎవరైనా అదంటారు కదా, మన యాక్చువల్ గా మన రాజ్యాంగం ఏం చెప్తుంది? సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యము సంథింగ్ ఏదండి. ఏమండి తప్పొస్తే తిట్టబాకండి, సారీ సారీ. మంది లౌకిక రాజ్యం కదండి. లౌకిక రాజ్యం అంటే ఏంటండి? సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యం. మనకి అన్ని కులాలు మతాలు అందరూ ఒకటారండి. అందుకనే ఇది మందంతా ఫెడరల్ కంట్రీస్ ఇవన్నీ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? అందరికీ అన్ని సమాన హక్కులు ఉంటాయి, అందరికీ అన్ని స్వేచ్ఛ ఉంటది. ఈక్వాలిటీ బిఫోర్ లా అండి మంది. అంటే ఏంటంటే లా ముందు మనందరం కామన్ అనమాట. అది ప్రధానం అవనివ్వండి, సామాన్యుడు అవనివ్వండి, ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కడికి చట్టం ముందు సమానమైన గౌరవం, సమానమైన ప్రతిపత్త, సమానమైన హోదా అనేది ఉంటది. కాబట్టి చట్టం అందరికీ సమానమేనండి. అందుట్లో ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, చట్టం ఎవరు చుట్టం కాదు. ఈ మధ్య రీసెంట్ గా ఒక అందరూ అంటుంటారు కదండి, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పి. అంతే బాస్, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, మన పని మనం చేసుకుంటూ పోతున్నాం, అంతకంటే ఏమీ లేదు బాస్. ఇంకా ఇక్కడ ఏదో పెట్రోల్ బంక్ ఉందండి, హెచ్పి పెట్రోల్ బంక్. వాట్ బాస్ ఏంటన్నా? కాటూరి ఎక్కడమ్మా? రైట్ సైడ్ కాటూరి హాస్పిటల్స్, కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్. అంటే ఒకటండి, ఎక్కడైనా సరే మెడికల్ కాలేజ్ ఉంటే ఏంటంటే జనరల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కి ఒక హాస్పిటల్ తో అటాచ్ అనేది ఉంటది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి? అక్కడ మనకి ప్రతిదీ మెడికల్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. అలాగే పిల్లలకి కూడా ఆ మెడిసిన్స్ మీద నాలెడ్జ్ కోసం, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అక్కడ మెడికల్ కాలేజ్ అని ఉంటుంది అనమాట. ఈ రైట్ సైడ్ ఇప్పుడు మనం చూసేదంతా ఆ కాటూరి మెడికల్ కాలేజ్ అనమాట. ఎస్, కాటూరి మెడికల్ కాలేజ్. ఎవరు బాస్ ఇది? గుంటూరు దాటిన తర్వాత అండి కాటూరు మెడికల్ కాలేజ్. గుడ్ 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 గుడ్. మెడికల్ కాలేజ్ కి కనెక్ట్ అయిన ఏ హాస్పిటల్ కూడా హాస్పిటల్ ఎక్స్పెండిచర్ చాలా లోగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు దగ్గర అదేం కాలేజ్ అది, ఏదో కాలేజ్ ఉంది మా గుంటూరు దగ్గర, ఏంటది ఎన్ఆర్ఐ హాస్పిటల్ సంథింగ్ అలా ఉంటాయి కదా. ఆ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మెడికల్ కాలేజ్కి ఎక్కడైతే కనెక్టింగ్ ఉంటుందో అక్కడ మనకి మెడికల్ అడ్వైజ్ బాగా దొరుకుతుంది. వేరే మెడికల్ ఎక్స్పెండిచర్ కూడా తక్కువగా ఉంటుంది అనమాట. అదొకటి మనకి మంచి అడ్వాంటేజ్ అనమాట మెడికల్ కాలేజ్ కి అది. ఇంకెక్కడ దాకా వచ్చాం బాస్? ఏం తెలియట్లేదు నాకు ఇక్కడ. చిలకలూరుపేటకి 20-30 కిలోమీటర్స్ ఉందంట. అఫ్ కోర్స్ మనం చిలకలూరుపేటకి వెళ్ళాలా, కేసనపల్లికి వెళ్ళాలంటే ఏ బైపాస్ ఏమన్నా ఉంటుందా? 2 రూట్స్ ఉన్నాయా? ఓకే ఓకే. ఓహో, అంటే కేసనపల్లికి, అంటే నర్సాపేట దగ్గర కేసనపల్లికి వెళ్ళడానికి 2 రూట్లు ఉన్నాయంటండి. ఒకటి బైపాస్ ఉంటే బైపాస్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, రెండోది చిలకలూరుపేటలోకి వెళ్ళిపోవచ్చు అంట. అఫ్ కోర్స్ నార్మల్ గా మన అందరం ఏం చేస్తామండి, మన గూగుల్ బాయ్ ఉన్నాడు కదా, మ్యాప్ మై ఇండియా. బై ద బై మ్యాప్ మై ఇండియా మన ఇండియా వాడిది ఇదండి. గూగుల్ ఫారెన్ది, బట్ మ్యాప్ మై ఇండియా మన ఇండియా వాళ్ళదండి. అది గుర్తుంచుకోండి. మ్యాప్ మై ఇండియాలో ఇంకో అడ్వాంటేజ్ ఉంటుంది ఏంటో తెలుసా అండి, మనకి దూరంగానే 2 రూట్లు ఉన్నాయి అనుకోండి, వాడు స్క్రీన్ మీద చక్కగా మనకి డిస్ప్లే ఇస్తుంటాడు, ఇక్కడ 2 రూట్లు ఉంటాయి, మనం ఇటేపు వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి లేదా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, చక్కగా గ్రీన్ లో ఒక ఏరో మార్క్ లాగా పెడుతుంటాడు. ఈసారి వచ్చినప్పుడు నేను ఆ మ్యాప్ కూడా వీడియో తీసి పెడతానండి మీకు అది. అలా ఎప్పుడైతే 2 జంక్షన్లు ఇలా డైవర్షన్ బైఫర్కేషన్ ఉన్నాయో అప్పుడు చాలా చక్కగా దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు. వేరే గూగుల్ మ్యాప్ ఏంటి, మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం, రెడ్ రోడ్ లో ఇటు వెళ్ళాలా ఉంటుంది, కానీ మ్యాప్ మై ఇండియాలో అది లేదండి. ఇక్కడ ఇంత ప్రాపర్ లేదు, కానీ ఢిల్లీ ఇటైపు అయితే ఏంటంటే మ్యాప్ మై ఇండియా వాడు బాగా రీసెర్చ్ చేశాడండి.
బాగా సర్వే చేశాడు, రీసెర్చ్ చేశాడు. ఈవెన్ మీకు ఒక 500 మీటర్స్ లో దాన్ని ఏమంటారు, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఇవి ఉంటాయి, అక్కడ పిల్లల క్రాసింగ్ ఉంటుంది, ఇది ఉంటుంది అని చాలా ఇదిగా మనకి మ్యాప్ మైండ్ అవార్డు డిజైన్ చేశాడు సార్. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామా, ఏమో బాస్ తెలియట్లేదు. హైవే కదా, కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓయ్, ఒక నెంబర్ ఎగిరిపోయిందండి ఆ కార్కి. 734 ఉంది లాస్ట్ నెంబర్, జిలాని అనమాట. గుడ్ గుడ్. ఇక్కడ 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 సారీ, మర్రిపాలెం అంటే బాస్ ఇది. ఇక్కడ ఏదో ఉందండి రంగులు రంగులుగా, స్కూల్ అనుకుంటా. కాలేజ్ కాలేజ్, ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అంటండి. ఇన్లాండ్ కంటైనర్ డిపాజిటరీ అంట. ఇన్లాండ్ కంటైనర్, ఇన్లాండ్ అనేది ఒక కంపెనీ అయి ఉంటుంది బహుశా, నాకు ప్రాపర్ గా ఐడియా లేదండి దాని గురించి. కంటైనర్స్ అంటే ఐడియా ఉంటుంది, అందరికీ ఐడియా ఉంటుంది కదా సార్ అది. ఇప్పుడు చూడండి ఇది, ఇదేమో మ్యాప్ మై ఇండియా అండి. అయ్యో, పోయింది బాస్. చూద్దాం చూద్దాం, వస్తుందండి, వస్తుంది వస్తుంది. ఎక్కడికి పోతారండి దారిలో మనకి చాలా. ఓ, ఆంజనేయ స్వామి అండి, ఒక్కసారి దండం పెట్టుకోండి అందరూ. అఫ్ కోర్స్ నేను ఆంజనేయ స్వామి భక్తుడిని కాబట్టి నేనైతే డెఫినెట్ గా పెట్టుకుంటాను. మనకి యాక్చువల్ గా కొంతమంది అంటుంటారు చూడండి, వీడు మూఢనమ్మకాలు ఎక్కువ, వీడు ఆస్తికుడు, వీడు నాస్తికుడు, ఇవన్నీ. ఈ ఆస్తికుడు నాస్తికుడు కాదండి. ఏంటంటే యాక్చువల్ గా మనిషికి ఏంటంటే ఆ అది ఒక కాన్ఫిడెన్స్ అనుకోండి, ఒక విల్ పవర్ అనుకోండి, లేదా వాడి వీక్నెస్ అనుకోండి, ఏదైనా అనుకోండి. అదేంటంటే ఓకే, ఆ భగవంతుడు కనపడ్డాడు, ఆ భగవంతుడు స్మరించుకుంటే నాకు అంతా మంచి జరుగుతుంది. అదొక మనిషికుంటే ఒక ఫీలింగ్ అనమాట అది. ఈ విధంగా అనమాట, అంతేగాని అంతకంటే లేదు. రెండోది, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకెళ్ళకూడదు అంటారు, తెలుసు కదండి మీకు. ఎందుకంటారంటే వేరే రీజన్స్ అంటూ ఏం లేవండి. మనకి పాతకాలం రోజులు చూసారా, పొలాలు, రైతులు వీళ్ళందరూ ఏంటంటే ఉట్టి కాళ్ళతో, అంటే కాళ్ళకి చెప్పులు లేకుండా లేకుండా పొలం పొలం ఇవన్నీ చేసుకుంటుంటారు. వాళ్ళకి ఏ రోగాలు రావు. ఇవన్నీ ఏంటంటే కాళ్ళలో ఇవన్నీ తెలిసిందే కదండి. మనకి ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ రీసెంట్ గా ప్రాపర్ అవుతున్న ఆక్యూ ప్రెషర్, నాట్ ఆక్యూ పంచర్ అండి, ఆక్యూ ప్రెషర్. ఆక్యూ ప్రెషర్ అనే కాళ్ళలో ఇక్కడ ప్రెస్ చేస్తే ఇది, ఇక్కడ ఈనాడు, ఇక్కడ ఈనాడు అని చెప్పి. సో మనం ఏంటంటే పూర్వకాలం వాళ్ళు ఏంటంటే అలా పొలాల మీద అలా నడుస్తూ ఉంటారు కాబట్టి ఆక్యూ ప్రెషర్ మీద ఏంటంటే వాళ్ళకి హెల్తీగా ఉంటారు. సో ఇవాటి రోజులు మనం అందరం అలా చేయం కాబట్టి ఏంటంటే గుళ్ళోకి వెళ్ళేటప్పుడు అది తీసేసి అక్కడ ఉన్న పాలరాతి మీద లేకపోతే వీటి మీద నడుస్తూ ఉంటే ఏంటంటే మన ఆ ప్రెషర్స్ అనేవి యాక్టివేట్ అయ్యి మనలో ఉన్న ఆర్గాన్స్ వాటిని ఒక ప్రాపర్ డెవలప్ అనేది చేయటం లేదా ఇచ్చేయటం అనేది ఉంటది. కాబట్టి అది చెప్పులు వేసుకోకూడదని అంటారు. అఫ్ కోర్స్ అది ఒక థియరీ అండి. ఇంకో థియరీ ఏంటంటే భగవంతుడు అనేవాడు మనం ఒక నమ్ముకుంటాం అంతే. అది దానికి నా దగ్గర డెఫినేషన్ లేదు, నిర్వచనం లేదు, లేదా దాని ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. గాడ్ ఈజ్ గాడ్, దట్స్ ఇట్. సో ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకున్న అహంభావాలన్నీ వదిలేసి నీ ముందు నేను నిమిత్త మాత్రున్నయ్యా అని చెప్పి మనం వెళ్తుంటాం కదా. అంతా నువ్వే దారి, నువ్వే చూపించు, నువ్వే నడిపించాలంటున్నాం కదా. ఆ టైప్ అండి. మీరు మసీదుకి వెళ్ళండి, చర్చికి వెళ్ళండి, లేదా ఒక గుడికి వెళ్ళండి, అన్నీ ఒకటే. ఇంకేమున్నాయి బాస్? ఏమో బాస్, వెళ్ళటానికి వెళ్తూ ఉన్నాం. ఆ బాస్ బాస్, ఇదిగోండి మ్యాప్ మై ఇండియా, మ్యాప్ మై ఇండియా ఇది చూసారు కదా. ఇలా ఒక దారి ఉంది, ఇలా ఒక దారి ఉంది. ఇదేమో గూగుల్ది, మనకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇదేంటంటే మ్యాప్ మై ఇండియా, కన్ఫ్యూజ్ అవ్వం అనమాట. అది చిలకలూరుపేట 8, నెల్లూరు 209, చెన్నై 389. నెల్లూరు పులుసు అంటారండి, నెల్లూరు చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసు అంటారు చూసారండి బాస్. తెలియదు, నేను తప్పుడు route వచ్చానో రైట్ రోడ్ వచ్చానో. మీతో మాట్లాడుతూ ఇది దింపాను. అది పైకి ఫ్లైఓవర్ ఉంది, ఇది కింద ఉంది. పర్లేదులేండి, రెండు రూట్లు ఉన్నాయి కదా, ఏదో ఒక రూట్ లో మనం చేరుకోపోతామండి. 10 నిమిషాలు తేడా ఉంటుంది అంతే కదండి. చిలకలూరుపేటకి ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. ఇది ఈ ఊరు వచ్చి చిలకలూరుపేట అనుకుందాం కాసేపు. ఇక్కడ స్పిన్నింగ్ మిల్స్ ఉంటాయంటండి. చూస్తున్నాను, అది స్పిన్నింగ్ మిల్ ఎక్కడైనా కనపడితే అది కూడా మీకు
ఒక షాట్ ఇచ్చేద్దామని చెప్పి బయట నుంచి లోపలికి వెళ్తాడు, నాటుకొట్టుడు కొడతాడు బాబోయ్. దానికి పర్మిషన్ తీసుకోవాలి, చాలా తతంగాలు ఉంటాయండి. ఎవరిదన్నా అలా వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళడానికి ట్రెస్ పాస్ అంటారండి. పొరపాటున మనం ట్రెస్ పాస్ చేస్తే కనుక అది సివిల్ టార్ట్ కింద వస్తుంది, పెనాల్టీలు పడతాయండి. అవన్నీ మనకు వద్దండి. బయట నుంచి ఏదో కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. ఇలా బై ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ అని చూపిస్తుందండి. వాట్ బాస్? ఆ, ఇదిగోండి, ఇది ఒక స్పిన్నింగ్ మిల్ అండి. పేరేంటో నాకు తెలియదు, ఎందుకంటే ఈ టైప్ ఎప్పుడు రాలేదు కదా, అంత ప్రాపర్ గా ఐడియా లేదు మనకి. బయట ఏమన్నా బోర్డు ఉంటే బోర్డును కూడా జుమ్మని ఒక షాట్ వేసుకుందాం. బోర్డు అయితే కనపట్లేదు. ఇది స్పిన్నింగ్ మిల్ అయితే నాగలక్ష్మి ట్రేడర్స్ అంతవరకు కనపడిందండి. బట్ ట్రేడర్స్ అంటే స్పిన్నింగ్ మిల్స్ కాదు కదండి. అఫ్ కోర్స్ పేరు ఎలాగైనా పెట్టచ్చు, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ వాళ్ళ నమ్మకాలు, సెంటిమెంట్ల మీద ఏ పేరైనా పెట్టచ్చు. అది పెద్ద ఇదేం కాదు. అది పేరు రిజిస్ట్రేషన్ చేసుకునేప్పుడే మనం ఏదైనా కంపెనీ యాక్ట్ లో ఎంసీ అంటారు, మాస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, దాంట్లో ఆ పేరు మనకి అవైలబుల్ ఉందా లేదా అనేది ముందు చెక్ చేసుకోవాలి. ఆ పేరు అవైలబిలిటీ ఉంటే కనుక మనకి ఆ పేరు అలాట్ చేస్తాడు అనమాట వాడు. ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటారు. అదొక పోర్టల్ ఉంటుందండి. ఆ పోర్టల్లోకి వెళ్ళి ఏ కంపెనీ డీటెయిల్స్ అయినా మనం రిజిస్టర్ అయ్యి, ఏ కంపెనీ డీటెయిల్స్, దాంట్లో డైరెక్టర్స్ ఎవరు, దాని బేసిక్ ఐడియా అనేది మనం తెచ్చుకోవచ్చు. బట్ ఇన్ డెప్త్ గా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అటువంటివన్నీ కావాలంటే కనుక మనం పే చేయాల్సి వస్తుందండి. ఒక స్పిన్నింగ్ మిల్ అయితే దాటామండి మనం. ఇది షార్ట్ కట్ అండి. ఇందాక హైవే మీద మనం అటు నుంచి కన్ఫ్యూజ్ అటు అనుకున్నాను, అటు పైకి అయితే 36 చూపిస్తుంది అక్కడ. ఇదైతే 23 కిలోమీటర్లు వచ్చాం, ప్రజెంట్ గా 20 చూపిస్తుంది అనమాట. ఇది ఒక టూర్ చాలా బాగుందండి ప్రజెంట్ గా. ఏదైనా అంతేనండి, మనకు ఒక సామెత ఉంటుంది చూడండి, పల్లెటూరులు పట్టుకొమ్మలు అని చెప్పి. అది ఆ లైఫే వేరండి, ఆ ఇదే వేరండి. మనం టౌన్ సిటీలు అనుకుంటాం, ఆ పొల్యూషన్ ఏరియాస్, ఆ సౌండ్ పొల్యూషన్, మిగతా ఎయిర్ పొల్యూషన్, ఇవన్నీ. పల్లెటూరులో అవి ఎక్కడ ఉంటాయండి? చక్కగా బాబాయ్, పిన్ని, అత్త, నానమ్మ, చెల్లి, తమ్ముడు, ఇలా ఆ పలకరింపులతోనే అదొక ఆ లైఫే వేర్లేండి. ఎన్ని మాట్లాడుకున్నా మనలాంటి వాళ్ళు ఏం చేయలేమే కదా. అలా అని చెప్పి పోయి ఉండరా అంటే ఉంటామా? అబ్బే, మనకేంటి, సిటీలో ఉండాలి, ఓ మాల్కి వెళ్ళాలి, ఓ బైక్ వేసుకొని డయ్యమని ఒక రౌండ్ వేయాలి, ఒక గోలుగొప్ప తినాలి, లేదా పుచ్చికి అంటారు, గోలుగొప్ప అంటారు, అది ఒకటి తినాలి. ఆ, వాడి చేతులు పెట్టి నీళ్ళు ఇచ్చింది అది తినాలి. అది అఫ్ కోర్స్ ఇదివరకైతే వేరు, ఇప్పుడు కొద్దిగా హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారండి, గ్లౌజులు వేసుకొని అవన్నీ చేసి. సో అదేం లేదు, ప్రాబ్లం ఏం లేదు. స్పీడ్ బ్రేకరు, అమ్మయ్యా. ఇది ఏ ఊరు అంటారు బాస్? చిలకలూరిపేట. ఓకే. చిలకలూరిపేట అంటే గుర్తుకొస్తుంది, ఏదో పాట ఉందనుకుంటానమ్మా. చిగురు పచ్చ ఏదో ఉండాలి మొత్తానికి, చిలకలూరిపేట మీద ఏదో పాట ఉండాలి, అది గుర్తు రావట్లేదు. కొద్దిగా సినిమా నాలెడ్జ్ తక్కువ ఉండే, ఏం చేద్దాం, పెంచుకోవాలి. బాబు అతనే కారు ఎల్ బోర్డు పెట్టుకున్నాడు, మీరు ఇలా వెళ్తుంటే ఎట్టాగండి? ఇక్కడ ఏదో హెచ్పి పెట్రోల్ బంక్ ఉందండి. సహజంగా పెట్రోల్ బంక్లు ఎందుకు హెచ్పి ఎక్కువ కనపడుతుందండి, హిందుస్థాన్ పెట్రోల్. షేర్ వాల్యూ వచ్చి 300-400 ఉన్నట్టున్నాడు. డివిడెండ్ కూడా బాగా ఇస్తుంటారండి. హెచ్పి పెట్రోల్, హెచ్పి ఒకడు, ఇండియన్ ఆయిల్, వీళ్ళు డివిడెండ్ ఇస్తుంటారండి. కొన్ని డివిడెండ్ కోసం అని చెప్పి మనం కొన్ని కంపెనీలు షేర్స్ తీసుకుంటాం కదండి. వేదాంత అని, హెచ్పి ఆయిల్, ఇండియన్ ఆయిల్, ఇటువంటి ఏంటంటే కొద్దిగా డివిడెండ్. ఇదిగోండి మళ్ళీ వచ్చింది చూసారా? అంటే వాడు ఏంటంటే ఈ రైట్ సైడ్ నుంచి ఇలా వెళ్ళమని చెప్తున్నాడు. ఇక్కడ 2 రూట్లు ఉంటాయి. అది గూగుల్ అయితే ఇలా కనపడుతుంది, మనకి మ్యాప్ మై ఇండియా ఏంటంటే ఇలా 2 రూట్లు ఉన్నాయి, మీరు ఇలా స్ట్రైట్కి వెళ్ళండి అని చెప్తున్నాడు అనమాట. అది ఎప్పుడైతే ఆ ఏరియా దగ్గరికి దానికి వచ్చామో ఆటోమేటిక్ గా ఇది మాయమైపోతుంది. ఇది ఎలా సెట్ అయిందో నాకు తెలియదండి, బట్ సెట్ అయింది అలా. బట్ నేను అనుకోవడం ఏంటంటే, ఇవి ఉంటాయి కదా ట్రాకర్స్ అంటారు కదండి, దాన్ని ఏమంటారు? అది
జీపీఎస్ ట్రాకర్ కదండి, దీనికి జీపీఎస్ ట్రాకర్ ఉంది అనమాట. ఆ జీపీఎస్ ట్రాకర్ తీసుకుని మ్యాప్ మై ఇండియా వాడి దగ్గర. సో బహుశా అందుకనే ఆ గూగుల్ మ్యాప్ మై ఇండియా అలా రెండు డిస్ప్లే అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. అంత నాలెడ్జ్ అయితే లేదండి టెక్నికల్ గా నాకు. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను ట్రావెల్ మొత్తం ఒక వీడియోలో కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, కానీ లెంగ్త్ ఎక్కువ అవుతుంది. లెంగ్త్ ఎక్కువైతే లాగ్ అని చెప్పి లాగిబడి దంతారని చెప్పి రెండో దాంట్లో ఇంకోటి కన్వర్ట్ చేస్తున్నాం. దాంట్లో కాలేజీ, నేను నర్సరావుపేటలో దిగిన హోటలు అవన్నీ మీకు చూపిస్తాను. ఇన్ ద మెయిన్ టైం ఈ వీడియోని చూడండి, చక్కగా కొద్దిగా ఎంజాయ్ చేయండి, తప్పులుంటే క్షమించండి, ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ ఇవ్వండి, షేర్ చేయండి, ప్లీజ్ 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 ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.